కట్టంగూరు మండలం నారేగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. నారేగూడెం గ్రామ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్కే సయ్యద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో గ్రామ శాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఇది 5 ఏళ్ల నుంచి మన ఎలక్షన్ల నుంచి పనిచేస్తున్నాం. ప్రతిదీ పార్టీ కోసం, జనం కోసం కష్టపడి పనిచేస్తాం. సార్, మీరు గ్రామ శాఖ అధ్యక్షులు కొనసాగుతున్నారు. మీరు అంటే గతంలో ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. మీరు అంటే 10 ఏళ్ళు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు? పార్టీకి ఎలాంటి సేవలు అందించారు మీరు? ఎక్స్ పార్టీలో వాళ్ళు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జనం కోసం సేవ చేసినాం. అన్ని విధాలుగా నారేగూడెం గ్రామ ప్రజలకు ఆదుకుంటూ వచ్చినాం. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమీ అభివృద్ధి కాలేదు. వచ్చిన నిధులు కూడా రాలేదు. వాళ్ళే లీడర్లు, వాళ్ళే అలా కమిషన్ల కోసం వాళ్ళే యూజ్ చేసుకోరు తప్ప జనానికి వచ్చింది ఏది లేదు, చేసింది ఏమి లేదు. గత సర్పంచ్ హయాంలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది? సర్పంచ్ హయాంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళే చూసుకుర్రు. జనాలకు ఏది లేదు, ఏం రాలేదు అప్పటి వరకు. అప్పుడు గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు కానీ, దాంతోపాటు దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ ఏమైనా మీ గ్రామానికి వచ్చినాయి? ఏది రాలేదు సార్. దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఏది లేదు. మరి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన జనాలు దృష్టి పెట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓడగొట్టడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయి? ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? 6 గ్యారెంటీలలో ఫ్రీ బస్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. 200 యూనిట్ల కరెంట్ అయింది. మళ్ళీ పోతే 2 లక్షలు మాపైనాయి. కారుకు 6,000 లెక్కన వేస్తున్నారు డబ్బులు. అన్నీ 6 గ్యారెంటీలు అన్నీ అమలవుతున్నాయి. కాకుంటే ఇప్పుడు మొన్ననే ఎమ్మెల్యే గారు వచ్చారు మా ఊరికి, వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా వచ్చినాయి. మన నారేగూడెం గ్రామ పంచాయతీలో మంచిగా ఉన్నాం. సార్, ఇటీవల గ్రామ సభలు నిర్వహించారు. అంటే ప్రజాపాలనలో దరఖాస్తు ఇందిరమ్మ ఇండ్లకు, రేషన్ కార్డులకు, అలాగే ఈ పథకాలకు దరఖాస్తు చేశారు. ఏటిపై దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు కానీ, రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు వచ్చినాయి. ఒక్కొక్కటి అమలు చేసుకుంటూనే వస్తుంది ప్రభుత్వం కూడా. అన్ని విధాలుగా మన ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారు. ప్రతిదానికి ప్రతి ఊరికి కూడా తిరుగుతారు. మా ఊరికి కూడా వచ్చారు. ఇప్పుడు రేషన్ కార్డు లేదన్నా కానీ ఎమ్మెల్యే సహకరిస్తారు, మాకు మంచిగా చేస్తారు ఎమ్మెల్యే గారు కూడా. సార్, మరి ఈ రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ మీ గ్రామానికి ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తులు వచ్చినాయి, 50 చిల్లర వచ్చినాయి. ఇప్పుడు 2వ విడతలు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 20 చిల్లర వచ్చినాయి. మరి పేదలకు, నిరుపేదలకు ఎట్లా మీరు ఇస్తున్నారు? పేదలు నిరుపేదలు అందరికీ చూసి సమానంగా ప్రభుత్వమే ఆన్లైన్ ద్వారా, దీంట్లో రాజకీయం అనేది ఏది లేదు, ఆన్లైన్ ద్వారా అందరికీ కలిపి ఇండ్లు ఇవ్వడం జరిగింది. సార్, మరి మీ గ్రామంలో మరి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఈ సమస్యలు అంటే అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని గ్రామ ప్రజలు అంటున్నారు. ఆ సమస్యలపై మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారా? మరి ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? ఆ సమస్యల వల్ల ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతున్నాం. ఎమ్మెల్యే కూడా సహకరిస్తారు. ఒక్కొక్కటి విధంగా చేసుకుంటూ వస్తారు ఎమ్మెల్యే గారు కూడా. సార్, మరి అంటే ఈ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్ నుంచి దాదాపు 1 సంవత్సరాల పైచీలకి అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ అంటే ఎవరో తెలియదని ప్రజలు అంటున్నారు. కేంద్ర నిధులు రావట్లేదు, అభివృద్ధి కుంటుపడింది. ఎలక్షన్లకు ఇంకా ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు పోవట్లేదు? ఎలక్షన్లకు లేట్ అవుతుందంటే పైన అధిష్టానం దగ్గర ఉంది. వాళ్ళతోటి ఇప్పుడు 24 తారీఖు నోటిఫికేషన్ అంటారు. మరి అది పడుతుందని అంటారు. సార్, ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం ఎలా జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి నెంబర్ 1గా జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, 2 లక్షల మాపే అయింది. 6 గ్యారెంటీ మొత్తం అమలు అయిపోయినాయి. మా ఊళ్ళోకి 500 గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది. అన్నీ పడుతున్నాయి. గత బీఆర్ఎస్ పాలనకు ఇప్పుడు కాంగ్రెస్ పాలన తేడా అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 100% కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ప్రజలకు ఇంకా సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ఇప్పుడు ఇటీవల సన్న బియ్యం కార్యక్రమంలో కావచ్చు, ప్రజల్లో ఎలాంటి స్పందన అవుపిస్తుంది గ్రామాల్లో? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినకపోయేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సన్న బియ్యం మనిషికి 6 కిలోల లెక్కన ఇస్తుర్రు. మంచిగా అయ్యే బియ్యం తెచ్చుకొని కొనుక్కోకుండా అయ్యే బియ్యం తెచ్చుకొని వాడుకుంటారు.
సార్ గత ప్రభుత్వం ఆయన బెల్ట్ షాపులు నియంత్రణ జరగలేదు, ఇప్పుడు కూడా బెల్ట్ షాపులు అట్నే కొనసాగుతున్నట్టు, తాగుడుకు ఎంతోమంది బానిస అయిపోయి వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాం, ఏమైనా నియంత్రించే అవకాశం ఉందా ఈయన ఇక్కడ? అది నియంత్రించాలంటే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోవాలి, దానికి నియంత్రిస్తాం. అంటే ఓటు అంటే పవిత్రమైనది, ఓటుని మద్యానికో డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది. రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. మరి ప్రజల్లో ఓటర్లో మార్పు రావాలన్నా, చైతన్యం రావాలన్నా రాజకీయ పార్టీలు కూడా ప్రలోభ గురి, వాటిలో కూడా మార్పు రావాలంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఓటర్లకు రాజకీయ పార్టీలకు ఏం సూచన చేస్తారు మీరు? ఓటర్లకు అన్ని పనులు అన్ని హామీలు ఇచ్చినాం కాబట్టి వాళ్ళకు నమ్మకం కలిగించే పని చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూడా సర్పంచ్కు ఖచ్చితంగా గెలిపేయడం. సరే, ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అంటారు? ఎలాంటి నాయకుడు అంటే ప్రజలు ఏమంటారు అంటే కొంతమంది మొదట మేము ఇక్కడనే ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, అభివృద్ధి చేస్తామని మాటలు చెప్తారు, కానీ తర్వాత గెలిచిన తర్వాత పోయి ఎక్కడో పట్టణాలలో ఉంటారు. ఉండడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉండలేరు, ప్రజా సమస్యలు కూడా కుంటుపడిపోతున్నాయి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని అంటున్నారు. అంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే, స్థానికంగా ఉండే నాయకుడిని ఎన్నుకుంటే అభివృద్ధి జరుగుతున్నట్టు ప్రజలు అంటున్నారు? మన నారగూడెం గ్రామంలో అట్లాంటి ఉద్దేశం ఏం లేదు సార్. ప్రజల కోసం అందరం కష్టపడి ప్రజల కోసం న్యాయం చేస్తాం. హైదరాబాద్లో పోవడం, ఇటు గెలిచి ఆడిపోవడం అనేది ఏది లేదు, ఇంతవరకు రాలేదు మాకు, ఇప్పుడు కూడా రాదు. సార్, మీ గ్రామంలో ఏమైనా సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ఏది పారిశుద్ధ్యం కానీ ఇంకేమన్నా అక్కడక్కడ సీసీ రోడ్ల సమస్యలు కూడా ఉన్నాయి అంటున్నారు. లేవు సార్, సీసీ రోడ్లు అన్నీ పడ్డాయి. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్ని లేకుంటే అవి కూడా పడ్డాయి, అవి కూడా వేయించారు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు సీసీ రోడ్ల సమస్య లేదు, డ్రైనేజ్ సమస్య లేదు, వాటర్ సమస్య లేదు, అన్నీ ఏ సమస్య కూడా లేదు నారగూడెం గ్రామంలో ప్రస్తుతం అయితే. అంటే గ్రామ ప్రజలు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు పరిష్కారంలో ముందు అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతున్నారు? వాళ్ళు వచ్చి మనకు ఈ సమస్య ఉందని అడిగితే వెంటనే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి సహకరించి ఆ సమస్య తీర్పించే బాధ్యత మా అందరి మధ్య ఉంటుంది. ఇక్కడ విద్యా వైద్యం ఎలా ఉంది సార్? విద్యా వైద్యం పిల్లలు మంచిగా చదువుకుంటారు. అప్పటి ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడిసంది టీచర్లు పెరిగారు, పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో పోతలేరు, మన గవర్నమెంట్ స్కూళ్ళలోనే చాలామంది. అప్పుడు 30 మంది ఉంటే ఇప్పుడు 100 మంది దాటిరు పిల్లలు. సార్, మరి ఈ వ్యవసాయ రంగానికి రైతులకు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల గురించి ఎలాంటి అంటే చర్యలు చేపడుతున్నారు ఇక్కడ పోలీస్ యంత్రాంగం కానీ? అట్లాంటి రాకుండా పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు, ఫస్టే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మంచి విత్తనాలు తెచ్చుకోకొని. రైతులకు కూడా ఏం బాగాలేదు, రైతులు కూడా మంచి విత్తనాలు తెచ్చుకొని పంటలు పండిస్తారు. సార్, యువత కూడా బాగా మద్యానికి, డ్రగ్స్కు, బెట్టింగ్ యాప్లకు పాల్పడుతున్నారు. వారి జీవితాలు కూడా చిన్న భిన్నం చేసుకుంటారు. అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ప్రభుత్వాల నుంచి ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించారన్నారా? కొత్త చట్టాలు ఏమైనా రావాలంటారా? మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, యువతకు ఏం చెప్తాదలుచుకున్నారు మీరు? యువతకు అట్లాంటి ఉద్దేశం రాకుండా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అట్లాగనే వాళ్ళు చేసినట్టు కూడా మేము కూడా గ్రామంలో ఉండి కూడా అట్లాంటి రాకుండా మేము కూడా చూసుకుంటున్నాం. సార్, గత ప్రభుత్వాల్లో ధరణి పోర్టల్ వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఎన్నో భూములు కూడా సర్వే నెంబర్ ఒకడు ఉంటే భూమి ఒకడు ఉంది, రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు భూభారత చట్టం వచ్చింది. ఈ భూభారత చట్టం ద్వారానైనా రెవెన్యూ సమస్యలు రైతులకు తీరే అవకాశం ఉందంటారా? భూభారత చట్టం రాగానే రైతులు సమస్యలు లేవు, అన్నీ క్లియర్ అయిపోయినాయి, ఎక్కడైనా అక్కడ మంచిగా ఉన్నాం. సార్, గత ప్రభుత్వంలో విఆర్ వ్యవస్థ తొలగించారు. ఇప్పుడు విఆర్ వ్యవస్థ తీసుకొస్తారు. మరి తీసుకురావడం వ్యవస్థ వల్ల ఏమైనా లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా? విఆర్ఓ రావడం వల్ల ఊళ్ళో జనాలకైనా కానీ రైతులకైనా కానీ మంచిదే, వాళ్ళు కూడా కష్టపడి పనిచేయాలని. సార్, ఫైనల్గా సార్, మీ గ్రామ ప్రజలకు రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఓటు అంటే పవిత్రమైనది. మరి ఎలాంటి వ్యక్తిని చూసి ఎన్నుకోవాలంటారు? మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు గ్రామ శాఖ అధ్యక్షునిగా? మా గ్రామ ప్రజలకు ఒకటే చెప్పవలసింది ఏంటంటే, జనంలో ఉండే నాయకుడిని ఎన్నుకొని, మనకు మంచి చేసే నాయకుడిని చూసి కనిపెట్టి ఎన్నుకొని గెలిపించడం జరుగుతుంది. సార్, ఫైనల్ సార్, మీ ఇక్కడ ఈ కటంగూరు మండలం కావచ్చు, మీ నారాయణగూడెం గ్రామ పంచాయతీ అయినా ఈ నకరికల్ నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే వీరేశం గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఇప్పుడు వీరేశం అన్నా కానీ ప్రతి ఊరుకు ఏదైనా సమస్య వచ్చినా కానీ ఊళ్ళోకి వస్తుండు, సమస్య తీర్పిస్తున్నారు. మనం పోయినా కానీ మనకు సహకరిస్తున్నారు. మొన్ననే ఇంద్రమ్మ ఇండ్లకు వచ్చిర్రు, ప్రతిదానికి ఊరు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. సార్, మరి రేపు జరగబోయే ఎలక్షన్లలో మీరు ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో మా కటంగూరు కాన్స్టిట్యున్సీలో 75% అయితే ఖచ్చితంగా తెలుస్తుంది.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.